9 మంది పోలీసులకు ఉరి శిక్ష. ఎస్ ఫ్రెండ్స్, ఇండియన్ హిస్టరీలోనే మొదటిసారిగా మదురై సెషన్ కోర్ట్ సాతన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించింది. 2020 జూన్ 19న తమిళనాడులో తూత్తుకుడి డిస్టిక్ సాతన్కులం ఏరియాలో COVID-19 లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మొబైల్ షాప్ ను ఎక్కువసేపు తెరిచారనే కారణంతో జయరాజ్ మరియు అతని కొడుకు బినెక్స్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బినెక్స్ తన తండ్రి జయరాజ్ ని ఇంటికి పంపాలని పోలీసులను కోరితే పోలీసులు బినెక్స్ కళ్ళ ముందే జయరాజ్ ని తిట్టగా బినెక్స్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరిని పోలీసులు రాత్రంతా విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు. ఎంత ఘోరం అంటే ఫ్రెండ్స్, పోలీసులు కొట్టిన దెబ్బలకి రక్తం నేల మీద పడితే వాళ్ళ బట్టలతో వాళ్ళతోనే క్లీన్ చేపించారు. అలా తీవ్ర గాయాల పాలైన బెనిక్స్ జూన్ 22న అతని తండ్రి జయరాజ్ జూన్ 23న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ చనిపోయారు. రక్షించాల్సిన పోలీసులే రాక్షసులుగా మారారని చెప్తూ దోషిగా తేలిన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జి ముత్తుకుమారన్ తీర్పునిచ్చారు. ఇది విన్న వెంటనే నాకైతే జేబీఎం సినిమా గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. చట్టం ఎవడబ్బా చుట్టం కాదని మదురై సెషన్ కోర్ట్ మరోసారి నిరూపించింది. ఇట్స్ మై ఇండియా, ఇట్స్ మై డ్యూటీ టీమ్. జై హింద్.